ఆ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీలలో మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్లో సీటు వస్తుందా లేదా అంటే ఒకవేళ మీరు బీసీఏ బీసీడి ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ ఓసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇలా ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా మీకు సీటు వస్తుందా రాదా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. కొంచెం ఛానల్ లోపలికి వెళ్ళండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీ కనుక చూస్తే ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో కనుక చూస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కాలేజీ కోడ్, ఇది కాలేజ్ నేమ్, కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజ్ ఫీ ఎంత. కాలేజ్ ఫీ కనుక చూస్తే 44,500, కాలేజీలో ఉన్న సీట్లు 55. అయితే కనుక బీసీఏ కేటగిరీ గురించి చూద్దాం. ఫస్ట్ బీసీఏ కేటగిరీ ఏయూ కాలేజీలో జనరల్ కేటగిరీలో కనుక మీకు సీట్ రావాలంటే మాత్రం మీకు ఒక 6,000 ర్యాంక్ లోపు వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ గర్ల్స్ కేటగిరీలో తీసుకుంటే గర్ల్స్ మాత్రం ఒక 7,000 లోపు ర్యాంక్ వస్తే మీకు ఓయూలో బీసీఏ కేటగిరీ కింద సీట్ రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ. సో బీసీబీ కేటగిరీ కనుక తీసుకుంటే ఇందులో కనుక జనరల్ బీసీబీ కేటగిరీలో కనుక సీట్ రావాలంటే ఒక 4,000 ర్యాంక్ లోపు వచ్చి ఉంటే అవకాశం ఉంటుందండి. అలాగనే అమ్మాయిల విషయానికి తీసుకుంటే గర్ల్స్ విషయానికి వస్తే 4,152 అంటే ఆల్మోస్ట్ బాయ్ కానీ గర్ల్ కానీ ఒక 4,000 లోపు ర్యాంక్ వచ్చి ఉంటే మాత్రం మీకు బీసీబీ కేటగిరీలో ఓయూ కాలేజీలో బీసీబీ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అయితే ఇక్కడ మీకు కొంచెం పెద్ద ర్యాంక్ కనిపిస్తుంది ఏంటిది బీసీబీలో, బట్ ఇది ఏంటంటే క్యాప్ కేటగిరీలో గర్ల్కి అయితే సీట్ ఇవ్వడం జరిగింది. సో మీకైతే 4,000 బీసీబీ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీసీ కేటగిరీ కనుక తీసుకుంటే ఓన్లీ ఒకరికి మాత్రమే సీట్ రావడం జరిగింది, అది 3,000 ర్యాంక్ వాళ్ళకి. సో 3,000 లోపు అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీలో కనుక జనరల్ కనుక చూస్తే మనకు బీసీడీ జనరల్ కనుక తీస్తే చూసారు కదా ఇక్కడ 4,759 అంటే బీసీడీ కేటగిరీలో కూడా అరౌండ్ ఒక 4,500 ర్యాంక్ వరకు బాయ్కి అంటే బాయ్ కానీ గర్ల్ కానీ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్లీ గర్ల్ విషయానికి వస్తే మాత్రం అరౌండ్ ఒక 5,000 ర్యాంక్ వరకు వచ్చైనా కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఏంటంటే 4,500 లోపు వచ్చే అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద ర్యాంక్ కనిపిస్తుంది 89,000, బట్ ఇది ఏంటంటే స్పెషల్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీకి వెళ్దాం. బీసీఈ కేటగిరీలో కనుక చూస్తే 2 సీట్లు అయితే ఫిల్ చేశారు. అందులో బీసీ జనరల్ కనుక చూస్తే 9,000 ర్యాంక్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగనే గర్ల్ విషయానికి వస్తే 7,000 ర్యాంక్ గర్ల్కి సీట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ కనుక చూస్తే ఓసీ కేటగిరీలో కనుక 10,000 నుంచి ర్యాంక్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒక 3,000 లోపు వచ్చిన వాళ్ళకి సీట్లు రావడం జరిగింది. నెక్స్ట్ ఓసీ అలాగనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 4,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. సో ఇప్పుడు మనం ఓన్లీ జనరల్ కేటగిరీకి వెళ్దాం. జనరల్ కేటగిరీలో కనుక చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఓసీ జనరల్ కనుక తీస్తే 4,000 లోపు అయితే వస్తే ఓసీ జనరల్లో మీకు ఏయూ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగనే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఒక 7,000 కానీ 8,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఓసీ గర్ల్స్ కనుక తీసుకుంటే 5,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు అంటే ఒక 5,000 ర్యాంక్ ఓసీ గర్ల్కి, నెక్స్ట్ ఒక అరౌండ్ 4,000 లోపు ఓసీ బాయ్కి, నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఇక్కడ గర్ల్కి అయితే సీట్ రావడం. జనరల్గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ బాయ్ విషయానికి వస్తే మాత్రం 4,800 వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే మనకు 6,000 నుంచి సీట్ ఫిల్లింగ్ అయితే జరిగింది. సో మరి ఎస్సీ కేటగిరీలో ఎస్సీలో జనరల్గా అయితే ఒక 11,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అంటే బాయ్ గర్ల్ ఇద్దరు కలిసి ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ గర్ల్ విషయానికి వస్తే 9,000 సీట్ వచ్చిన గర్ల్కి కూడా సీట్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ కనుక చూసుకుంటే ఎస్టీ కేటగిరీలో
మనకు జనరల్గా అంటే బాయ్ కానీ గర్ల్ కానీ ఒక 17,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ గర్ల్ విషయానికి 16,000. సో ఇలా ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో మనకు లాస్ట్ ఇయర్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్. సో ఇందులో నేను చెప్పిన ఇప్పుడు ఆర్డర్ ప్రకారం మీకు ఒకవేళ ర్యాంక్ వచ్చి ఉంటే మాత్రం మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ గాయత్రి విద్యా పరిషత్ కనుక చూస్తే ఇందులో టోటల్ 192 సీట్స్ ఉన్నాయండి. సో మరి ఇందులో ఫీ వచ్చేసి 75,900. సో ఇందులో బీసీఏ కేటగిరీ సీట్లు 4,500 నుంచి వెళ్ళి స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం బీసీఏ జనరల్ ఎక్కడికి ఆగిందో. బీసీఏ జనరల్ కనుక చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది. 11,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అరౌండ్ 11,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి బీసీఏ గర్ల్ విషయానికి వస్తే అరౌండ్ ఒక 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ గురించి చూద్దాం. బీసీబీ కేటగిరీ కనుక చూస్తే 5,000 నుంచి ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో మరి బీసీబీ జనరల్లో చూద్దాం మరి ఎంత ర్యాంక్ వచ్చే సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుందో. సో బీసీబీ కేటగిరీలో కనుక చూస్తే ఇక్కడ అయిపోయింది. చూద్దాం ఒక 13,000 లోపు ర్యాంక్ వస్తే మాత్రం మీకు బీసీబీ కేటగిరీలో గాయత్రి విద్యా పరిషత్లో సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 15,000 ర్యాంక్ వస్తే మాత్రం గాయత్రి విద్యా పరిషత్లో బీసీబీ గర్ల్కి సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ర్యాంక్ కనిపిస్తుంది, దీన్ని కన్సిడర్ చేయకండి. ఎందుకనంటే ఇది ఎన్సీసీ కేటగిరీ కింద వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీలో ఎన్సీసీ కేటగిరీ కింద వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ. సో బీసీసీ కనుక చూస్తే అసలు జనరల్ కేటగిరీ సీటే లేదు, ఓన్లీ గర్ల్కి ఒకటి రావడం జరిగింది. నెక్స్ట్ బీసీసీ జనరల్ కేటగిరీ క్యాప్లో ఒక 34,000లో సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కనుక చూస్తే బీసీడీలో చూద్దాం 4,300 నుంచి స్టార్ట్ అయితే జరిగింది. మరి బీసీడీలో క్లోజింగ్ ర్యాంక్ బీసీడీ జనరల్ కనుక చూస్తే బీసీడీ జనరల్ అరౌండ్ మనకు బీసీడీ జనరల్ చూద్దాం మరి ఎంత ర్యాంక్ వరకు క్లోజ్ అయిందన్న దానికి ఇక్కడ అయింది. సో ఇక్కడ కనుక చూస్తే మనకి బీసీడీ జనరల్ అరౌండ్ 9,500 ర్యాంక్ వరకు క్లోజ్ అయింది. నెక్స్ట్ గర్ల్స్ విషయానికి వస్తే గర్ల్స్ అరౌండ్ ఒక 11,000 వరకు క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ ఒక పెద్ద ర్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా, 28,000, 31,000, 70,000, 80,000 ఇవన్నీ స్పెషల్ కేటగిరీ కింద రావడం జరిగింది, ఎన్సీసీ కానీ క్యాప్ కానీ అలా. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ కనుక చూస్తే బీసీఈ కేటగిరీలో జనరల్ ర్యాంక్స్ అయితే ఒక 30,000 ర్యాంక్ వరకు గాయత్రి విద్యా పరిషత్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గర్ల్ విషయానికి వస్తే 73,000 ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఓసీ విషయానికి వస్తే ఓసీలో 2,042 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం జనరల్ ఎంత ర్యాంక్ వరకు ఓసీ కేటగిరీలో వెళ్ళిందో. సో ఒక్కసారి ఓసీ జనరల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చాలా ఉన్నాయి. ఇందులో ఓసీ ఎకనామికల్ సెక్షన్ గర్ల్ బాయ్ ఒకసారి చూసుకోండి. మరి మీరు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది ఏ అలాట్మెంట్ జరిగింది అన్నది ఇక్కడికి అయిపోయింది. సో మోస్ట్లీ పెద్ద ర్యాంకులు 79,000, 57,000 జనరల్ అంటే ఒక 57,000 ఓసీ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వచ్చిన వాళ్ళకు కూడా గాయత్రి విద్యా పరిషత్లో సీట్ రావడం జరిగింది. సో అలాగనే గర్ల్కి ఒక 13,000 ఎకనామికల్ వీకర్ సెక్షన్. బట్ జనరల్ కేటగిరీలో కనుక చూస్తే ఓసీలో 10,000 ర్యాంక్ వచ్చిన బాయ్కి అయితే బాయ్ ఆర్ గర్ల్ ఐ డోంట్ నో వాళ్ళకి సీట్ అయితే రావడం జరిగింది. మోస్ట్లీ బాయ్ జనరల్ కాబట్టి. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్లో మాత్రం ఒక 12,000 లోపు ఉన్న ర్యాంక్ ఉన్న బాయ్ కానీ గర్ల్కి కానీ సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే ఎస్సీ కేటగిరీ 18,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో ఎస్సీ కేటగిరీలో మరి చూద్దాం ఎంత ర్యాంక్ వరకు వెళ్ళింది జనరల్ అన్న విషయాన్ని చూస్తే ఒక 1,25,335 వచ్చిన ఎస్సీ వాళ్ళకు కూడా సీట్ అయితే రావడం జరిగింది. అలాగనే ఎస్సీ గర్ల్ కనుక చూస్తే 40,000 ర్యాంక్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 40,000 ర్యాంక్ గర్ల్ కానీ బాయ్ కానీ అయి ఉంటే మీకు ఎస్సీ కేటగిరీలో గాయత్రి విద్యా పరిషత్లో సీట్ రావడం అయితే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్
ఎస్టీ కేటగిరీ నుంచి చూద్దాం. ఎస్టీ కేటగిరీలో కనుక చూస్తే మీకు 44,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో మరి ఎండ్ కావడం 69,000 ర్యాంక్ వరకు గాయత్రి విద్యా పరిషత్ కాలేజీలో జనరల్ ఎస్టీ. నెక్స్ట్ గర్ల్స్ విషయానికి వస్తే 93,000 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. సో ఇలా 192 ర్యాంక్స్ లోపు మనకు గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్లో ఎలా ర్యాంక్స్ వైజ్గా అంటే కేటగిరీ వైజ్గా సీట్లు ఫిల్అప్ అయ్యి అన్న దాని గురించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు సిఎస్సి కావాలని కూడా సిఎస్సికి సంబంధించిన వీడియో కూడా నేను ప్రొవైడ్ చేశాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో కనుక వీటీఏపీ తీసుకుంటే ఇందులో ఓన్లీ 84 సీట్సే ఉన్నాయండి. సో ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ అవడమే 2385 తోటి స్టార్ట్ అయింది. మరి చూద్దాం బీసీఏ కేటగిరీ జనరల్లో ఎంత ర్యాంక్ వరకు క్లోజ్ అయిందన్న విషయానికి చూస్తే ఒక 15,000 ర్యాంక్ వరకు అయితే క్లోజ్ కావడం జరిగింది. అంటే మీరు ఒక 15,000 ర్యాంక్ వరకు వస్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ గర్ల్ అయి ఉంటే మాత్రం 20,000 లోపు వస్తే మాత్రం సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగనే బీసీబీ కేటగిరీ కనుక తీసుకుంటే బీసీబీ కేటగిరీలో చూద్దాం. మరి జనరల్లో కనుక బీసీబీ కేటగిరీలో సీటు ఇక్కడికే క్లోజ్ అయ్యింది 10,000 లోపు. అరౌండ్ ఒక 10,000 లోపు ర్యాంక్ వచ్చి ఉంటే మాత్రం మీకు బీసీబీ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ ఒక 12,000 లోపు ర్యాంక్ వస్తే మాత్రం 12 కానీ 10 కానీ మీకు బీసీబీలో సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది వీటీఏపీలో. నెక్స్ట్ వచ్చేసి బీసీబీలో ఒక పెద్ద ర్యాంక్ కనిపిస్తుంది కదా, సో దీన్ని 80% కన్సిడర్ చేయకండి, ఇది స్పెషల్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి బీసీసీలో కేవలం 2 మాత్రమే ఫిల్ అయ్యాయి, అది కూడా జనరల్ కేటగిరీలో, ఒకటి 16,000 ఒకటి 17,000. అంటే నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక 10,000 15,000 లోపు ర్యాంక్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చేసి బీసీసీలో. నెక్స్ట్ బీసీడీ కనుక చూస్తే 2,881 ర్యాంక్ తోటి స్టార్ట్ కావడం జరిగింది. సో ఎండ్ అవ్వడం మాత్రం జనరల్ కేటగిరీలో ఒక 11,000 వరకు ఎండ్ కావడం జరిగింది బాయ్ జనరల్గా. ఒకవేళ గర్ల్ విషయానికి వస్తే మాత్రం 15,000కి ఎండ్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీడీ ద క్యాప్ గర్ల్స్ కింద 25,000. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ కనుక చూస్తే 9,557 గర్ల్ జనరల్ కేటగిరీలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్లోజ్ వచ్చేసి 21,000. గర్ల్ విషయానికి వస్తే 29,000. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ కనుక చూస్తే ఓసీలో కనుక 2,000 నుంచెలైతే ర్యాంక్స్ తోటి స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం ఎంత క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయన్నది. సో ఓసీ కేటగిరీలో జనరల్ కనుక చూస్తే మనకి ఒక 8,000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గర్ల్కి అయితే 8,000, గర్ల్ కానీ బాయ్ కానీ ఇక్కడ 6 కింద కానీ చూస్తే ఆల్మోస్ట్ 6-7,000 వస్తే బాయ్ కానీ గర్ల్ కానీ సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో స్టార్ట్ కావడమే 11,000 తోటి స్టార్ట్ అయింది. సో 11,000 నుంచి స్టార్ట్ అయ్యి మరి చూద్దాం మీకు ఎంత ర్యాంక్ వస్తే ఎస్సీ కేటగిరీలో కనుక సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎస్సీ కేటగిరీ జనరల్లో ఒక 37,000 ర్యాంక్ వస్తే మాత్రం బీటీఐపీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. గర్ల్స్ విషయానికి వస్తే 41,000కి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీలో కనుక చూస్తే 18,000 నుంచి స్టార్ట్ అయ్యి 34,000 ఇట్లా 2 ర్యాంకుల వరకు మధ్యలో అయితే సీట్ రావడం జరిగింది. అలాగనే 55 అంటే అరౌండ్ ఒక మీకు 20,000 ర్యాంక్ వస్తే మాత్రం మీకు పక్కాగా ఎస్టీ కేటగిరీలో వీటీఏపీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఈ 84 సీట్లలో ఏదో ఒక సీట్ మీద అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడలో ఉన్న 55 సీట్ల గురించి మాట్లాడితే మాత్రం బీసీఏ కనుక 2,529 ర్యాంక్ తోటి స్టార్ట్ అయ్యి 5,734కి క్లోజ్ అయింది. అయితే ఇందులో జనరల్గా మాత్రం జనరల్ కేటగిరీనే 5,734 ర్యాంక్కి క్లోజ్ అయింది. గర్ల్స్ విషయాన్ని చూస్తే 4,000 ర్యాంక్ లోపు క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ చూద్దాం. సో బీసీబీ కేటగిరీ 2,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 4,000కి అయితే ఎండ్ కావడం జరిగింది. జనరల్ ఒక 4,000 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం బాయ్ కానీ గర్ల్ కానీ కనిపిస్తుంది. సో ఇక్కడ బీసీబీ ఇది స్పెషల్ కేటగిరీ, క్యాప్ కేటగిరీ, అందుకు మీరు కన్సిడర్ చేయకండి. ఇక బీసీసీ విషయానికి వస్తే మాత్రం ఒకటే సీట్ ఫిల్అప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీలో కనుక చూస్తే 2,300 నుంచి స్టార్ట్ అయింది ర్యాంకింగ్స్. నెక్స్ట్ మరి క్లోజింగ్ ఎంత అయిందన్న దాని గురించి చూస్తే బీసీడీ జనరల్ కనుక చూస్తే ఒక 4,000 ర్యాంక్ కనుక వస్తే మీకు జేఎన్టీయూ కాకినాడలో సీట్ వచ్చే అవకాశం ఉంది. సో బట్ ఇక్కడ 2 పెద్ద ర్యాంకులు ఉన్నాయి కదా, వీటిని కన్సిడర్ చేయకుండా అవి ఎన్సీసీ వేరే
స్పెషల్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. బీసీఈ కనుక చూస్తే జనరల్ కేటగిరీలో 5,000 లోపు. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ గర్ల్ 40,000 వచ్చినా కూడా సీట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మిరాకిల్ ఏదైనా జరగచ్చు కేటగిరీ వైజ్గా. సో నెక్స్ట్ వచ్చేసి జేఎన్‌టీయూ కాకినాడ ఓసీ కేటగిరీలో కనుక చూస్తే 2,900 నుంచి ర్యాంక్ స్టార్ట్ అయింది. మరి చూద్దాం ఎంత ర్యాంక్కి క్లోజ్ అయిందంటే జనరల్గా అయితే 3,000 లోపే క్లోజ్ అయింది. బట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకు 4,000 వరకు క్లోజ్ అయింది ఓసీ జనరల్. బట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 4,500 వరకు అయితే వెళ్ళడం జరిగింది, గర్ల్కి కూడా బాయ్కి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే 5,700 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. క్లోజ్ కావడం 8,992 తోటి జనరల్గా ర్యాంక్ తోటే క్లోజ్ కావడింది. అంటే 8,000 లోపు కనుక మీకు ర్యాంక్ వస్తుంటే ఎస్సీ కేటగిరీలో మీకు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాకినాడలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగనే ఎస్టీ కేటగిరీలో చూస్తే అనుకో ఒక 16,000 ర్యాంక్ వస్తే ఎస్టీ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇలా 55 సీట్స్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడలో ఎలా ఫిల్ అయ్యాయి అన్న దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇందులో కనుక చూస్తే ఒక 66 సీట్స్ ఉన్నాయి. మరి ఇందులో కనుక చూస్తే 8,597 ర్యాంక్ తోటి అయితే స్టార్ట్ అయ్యి 11,000, బట్ ఇది స్పెషల్ కేటగిరీ క్యాప్ కేటగిరీలో ఫిల్ అయింది. బట్ 11,000 ర్యాంక్ వరకు అయితే ఆ సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ నుంచి తీసుకుంటే బీసీబీ కేటగిరీలో 2,500 ర్యాంక్ తోటి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి బీసీబీ కేటగిరీ జనరల్ చూద్దాం ఎక్కడి వరకు క్లోజ్ అయిందో. ఇక్కడ జనరల్ ఉంది కదా, 9,000 లోపు కనుక మీకు ర్యాంక్ వస్తే బీసీబీ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. గర్ల్ అయితే మాత్రం బీసీబీలో 9,300 వచ్చినా కదా బీసీబీ గర్ల్ కేటగిరీలో ఎస్వియు కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ చూద్దాం. బీసీడీ కేటగిరీ కనుక చూస్తే 3,406 ర్యాంక్ తోటి స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం జనరల్ కేటగిరీ ఎక్కడ వరకు వెళ్తుందండి. సో జనరల్ కేటగిరీ కనుక చూస్తే 13,000, అంటే మీకు 13,000 లోపు ర్యాంక్ వస్తే మీరు బాయ్ అయినా గర్ల్ అయినా సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ 4,400 ర్యాంక్ తోటి అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎండ్ కావడం కూడా 43,000 ర్యాంక్ తోటి క్లోజ్ కావడం జరిగింది. సో 40 అంటే 20,000 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఎస్వియు కాలేజీ బీసీఈ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ కనుక చూస్తే ఓసీలో 3,965 తోటి స్టార్ట్ అయింది. అరౌండ్ 9,900 వరకు వెళ్ళింది. బట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు అవకాశం అయితే ఉంది 10,000 లోపు ఉంటే మాత్రం. నెక్స్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ తర్వాత ఓసీలో ఒక పెద్ద ర్యాంక్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇది స్పెషల్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో కనుక చూస్తే ఎస్సీ కేటగిరీలో ఒక 12,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి 12,000 నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. సో అరౌండ్ 25,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా జనరల్ కేటగిరీ అంటే బాయ్ కానీ గర్ల్ కానీ సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ కనుక చూస్తే 32,000 ర్యాంక్ తోటి స్టార్ట్ కావడం జరిగింది. ఎండ్ అవ్వడము ఒక 37,000 ర్యాంక్ వరకు ఎండ్ కావడం జరిగింది. మిగతా ఈ 2 స్పెషల్ కేటగిరీలు. సో ఇలా మనకు ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి ఉన్న 65 సీట్లు ఎలా ఫిల్ అయ్యాయి అన్న దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాలేజ్ గురించి మాట్లాడితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి మాట్లాడితే ఇందులో మొత్తం 38 సీట్లు ఉన్నాయి. సో ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ కావడమే చాలా ఎక్కువ ర్యాంక్ తోటి స్టార్ట్ అయింది. 11,000 తోటి స్టార్ట్ అయ్యి ఓన్లీ 3 సీట్లే, దట్ ఈజ్ ఉంటే 3 సీట్లు అంటే 13,000 లోపు క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గర్ల్ కేటగిరీ. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ కనుక చూస్తే 3,773 తోటి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అయిందన్న విషయాన్ని గురించి మాట్లాడితే బీసీబీ అరౌండ్ గర్ల్ ఇక్కడ బాయ్ 10,000 లోపు ర్యాంక్ వస్తే ఎస్ఆర్ఎం కాలేజ్లో అవకాశం అయితే కనిపిస్తుంది. గర్ల్కి అయితే ఒక 12,000 లోపు ర్యాంక్ వచ్చిన అవకాశం అయితే కనిపిస్తుంది. బీసీసీ కేటగిరీలో మాత్రం ఓన్లీ ఒక్కరికే సీట్ రావడం జరిగింది, అది కూడా గర్ల్ 34,000. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీలో ఓన్లీ 2 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి, దట్ ఈజ్ స్పెషల్ కేటగిరీ ఒక గర్ల్. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఈలో కనుక చూస్తే
జనరల్ ఒక 10,000 ర్యాంకు, నెక్స్ట్ 16,000 ర్యాంక్లో ఫిల్ అయ్యడం జరిగింది. నెక్స్ట్ ఓసీ కేటగిరీ గురించి చూస్తే 4,201 ర్యాంకు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం ఎక్కడ వరకు ఎండ్ అయింది అన్న దాని గురించి చూస్తే జనరల్ ఒక 8,200 ర్యాంకు లోపు అయితే క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ కానుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 38,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో కనుక ఒక్కరికే వచ్చింది 23,000 లోపు ర్యాంక్ వాళ్ళకి. సో ఇలా మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో వచ్చిన సీట్స్ అండి. నెక్స్ట్ 7th ప్లేస్ కాలేజ్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ అనంతపురము. సో ఇలా కానీ టోటల్ 66 సీట్స్ అయితే ఉన్నాయి. సో బీసీఏ కేటగిరీ కనుక చూస్తే 5,936 ర్యాంక్ తోటి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అరౌండ్ 12,000 వరకు క్లోజ్ అయింది జనరల్ కేటగిరీలో. నెక్స్ట్ బీసీబీ కనుక చూస్తే బీసీబీలో కనుక చూస్తే స్టార్ట్ కావడం మనకు ఒక 6,700 ర్యాంక్ తోటి స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వడము మనకు ఒక 1 lakh వరకు ఎండ్ అయింది. బట్ ఈ స్పెషల్ కేటగిరీ 65 కూడా స్పెషల్ కేటగిరీ. సో బీసీబీ జనరల్ కేటగిరీలో 12,000 లోపు మీకు ర్యాంక్ వస్తే అవకాశం అయితే కనిపిస్తుంది జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ అనంతపురంలో. నెక్స్ట్ వచ్చేసి బీసీసీలో ఒకటే సీట్ ఫిల్అప్ కావడం జరిగింది, అది గర్ల్ 30,000. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కనుక చూస్తే 9,998 ర్యాంక్ తోటి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే క్లోజింగ్ ర్యాంక్ జనరల్ 13,000. సో 13,000 లోపు అయితే మనకి అనంతపురం జేఎన్టీ కాలేజీలో అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీలో 7,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అలాగనే క్లోజ్ అవ్వడము జనరల్ కేటగిరీలో 13,000కి క్లోజ్ అయింది. బట్ లాస్ట్ 14,000 26,000 అన్నది బీసీ గర్ల్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఓసీ కేటగిరీ గురించి స్టార్ట్ చేస్తే ఓసీ కేటగిరీలో మాత్రం 3,000 ర్యాంక్ తోటి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి ఆల్మోస్ట్ అందరికీ గర్ల్కే సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని స్టార్టింగ్లో కనిపిస్తున్నాయి ర్యాంక్ ఓసీ అన్ని గర్లే. నెక్స్ట్ మరి చూద్దాం జనరల్ కేటగిరీలో ఎక్కడికి వెళ్ళింది అన్నది చూస్తే కనుక ఒక 10,000 లోపు అవకాశం అయితే కనిపిస్తుంది మీకు జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అనంతపురం. ఒక ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒక 11,000 వాళ్ళకి ఇద్దరికి సీట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే కనుక ఎస్సీ కేటగిరీలో 9,000 నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. 9,000 నుంచి వెళ్ళి ఎక్కడ క్లోజ్ అయిందంటే 21,000కి క్లోజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీలో జేఎన్టీ అనంతపురంలో 24,000 గర్ల్కి అయితే సీట్ రావడింది, ఫస్ట్ 2 గర్ల్కే. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ జనరల్ కేటగిరీలో ఇద్దరికి అంటే ఆల్మోస్ట్ ఒక 41,000 వరకు వస్తే మనకి అనంతపురంలో సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాలేజు మనకు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో కనుక చూస్తే బీసీఏ కేటగిరీలో 40,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం ఏ ర్యాంక్ వరకు అవకాశం ఉందో. సో ఇందులో ఒక 33,000 ర్యాంక్ వరకు అయితే అవకాశం కనిపిస్తుంది ఈసీ బ్రాంచ్లో ఆర్వీజేసీ కాలేజీలో బీసీఏ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ కనుక చూసుకుంటే 10,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి క్లోజింగ్ ర్యాంకు విషయానికి వస్తే బీసీబీలో చూద్దాం. బీసీబీ ఆల్మోస్ట్ ఎందుకంటే 144 సీట్స్ ఉన్నాయి కదా, సో 31,000 ర్యాంక్ వరకు అయితే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ గర్ల్ విషయానికి అయితే 35,000 వరకు అయితే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ బీసీసీ కేటగిరీలో మాత్రం ఒక్కరికి మాత్రమే సీట్ రావడం జరిగింది, అది 45,000. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ కనుక చూస్తే 15,000 నుంచి అయితే ర్యాంక్స్ స్టార్ట్ అయ్యాయి. సో మరి ఎక్కడ వరకు క్లోజ్ అయ్యాయి అన్న దాని విషయానికి వస్తే జనరల్గా కేటగిరీ అయితే 27,000, నెక్స్ట్ గర్ల్స్ విషయానికి వస్తే 28,000 ర్యాంక్కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ కనుక చూస్తే 22,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే 46,000కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీలో కనుక చూస్తే 5,000 ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి చూద్దాం ఏ ర్యాంక్ వరకు అయితే క్లోజ్ అయ్యే అవకాశం ఉందో ఇందులో. సో చూస్తే కనుక మనకు ఓసీ జనరల్ కేటగిరీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి చాలామందికి అవకాశం ఉంది. సో
ఓసీ జనరల్ క్లోజ్ అయ్యే ర్యాంక్ ఇక్కడెక్కడ పైన క్లోజ్ అయినాయి అనుకుంటాం మోస్ట్లీ అంత గర్ల్స్కి. నెక్స్ట్ సో 16,000 లోపే మనకి ఇలా ఫిల్ అయిపోయాయి. బట్ ఇక మిగతా 16,000 17,000 ఇవన్నీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఇక్కడ ఇంకొకసారి 17,000 ఓసీ జనరల్కి అయితే క్లోజ్ అయినాయి. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్నీ నెక్స్ట్ గర్ల్స్ కనిపిస్తున్నాయి. ఓసీ గర్ల్స్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కనిపిస్తుంది. సో ఒక 17,000 వరకు అయితే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ 20,000 వరకు అయినా గర్ల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ గర్ల్ ఆల్మోస్ట్ 75,000 వరకు అయితే అవకాశం కనిపిస్తుంది ఇందులో. బట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే ఇంకా పక్కా అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ కనుక తీసుకుంటే ఎస్సీ కేటగిరీలో కనుక 21,000 నుంచి ర్యాంక్ని స్టార్ట్ అయింది. సో మరి చూద్దాం క్లోజింగ్ ర్యాంక్ ఎక్కడికి ఆగిందో. ఎస్సీ కేటగిరీ జనరల్కి వస్తే 62,000కి క్లోజ్ కావడం జరిగింది. ఒకవేళ గర్ల్స్ విషయానికి వస్తే మాత్రం 131,000లో కూడా ర్యాంక్కి సీట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ స్టార్ట్ కావడమే 29,000 తోటి స్టార్ట్ అయింది. బట్ క్లోజింగ్ ర్యాంక్ 73,000 లోపు క్లోజ్ కావడం జరిగింది. సో ఇది ఆర్వీజేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో స్టార్టింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ 144 సీట్లకి ఎలా ఫిల్ అయ్యాయి అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ కావడం వల్ల మరి ఇందులో ఈ ఇయర్కి మనకి కౌన్సిలింగ్కి సీట్లు అవైలబుల్ ఉంటాయా లేదా అన్న దాని గురించి తెలియదు. బట్ ఒకవేళ ఉంటే మాత్రం చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, పెద్ద చెప్పట్లేదు. ఎందుకంటే యాజ్ పర్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి కౌన్సిలింగ్కి రాపోతుండొచ్చు. ఓన్లీ కేవలము ఈ కొన్ని సీట్స్ ఉంటాయని కొందరు, లేకుంటే మొత్తానికే డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్గా ఎగ్జామ్ రాసుకొని అంటే కాలేజ్ యూనివర్సిటీ తరఫున రాసుకొని జాయిన్ కావచ్చు అనేసి అంటున్నారు. బట్ ఎనీహో చిన్న స్క్రోల్ చేస్తున్నాను, మీ కేటగిరీ వైజ్గా ఎలా ఉన్నాయి ఎట్లున్నాయి అన్నది ఒక్కసారి రాసుకొని ఒకవేళ కౌన్సిలింగ్లో పెడితే మాత్రము మీరు మీ ఈ యొక్క బేస్ డేటాని ఆధారంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. సో ఇలా 192 సీట్స్కి ఎలా ఏ కేటగిరీకి ఎలా ఫిల్ అయ్యాయన్న దాని గురించి విఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి సమాచారం. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ విఐటిబి. సో విఐటిబిలో కనుక చూస్తే విఐటిబిలో స్టార్ట్ కావడమే మనకు 14,000 నుంచి స్టార్ట్ అయినాయి. క్లోజింగ్ వచ్చేసి బీసీఏ కేటగిరీలో 36, అది గర్ల్కి అండి. మరి జనరల్ విషయానికి వస్తే మాత్రం ఒక 32,000 ర్యాంక్ వరకు అయితే క్లోజ్ కావడం జరిగింది. సో 32,000 వరకు కూడా అవకాశం కనిపిస్తుంది. అంటే బీసీబీ కేటగిరీకి కనుక వెళ్తే నెక్స్ట్ 10,000 నుంచి స్టార్ట్ అయినాయి. మరి క్లోజింగ్ విషయానికి వస్తే బీసీబీ కేటగిరీ అరౌండ్ 30,000 క్లోజ్ అయినాయి. బట్ 30,000 అన్నది గర్ల్ కండి. మరి జనరల్ కేటగిరీ విషయానికి వస్తే ఒక 27,000 ర్యాంక్ వరకు అయితే అవకాశం అయితే మనకు విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీలో అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ. సో బీసీసీలో 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి 32 అండ్ 54 ర్యాంక్కి ఫిల్ అయినాయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కనుక చూస్తే 8,200 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో 8,200 నుంచి స్టార్ట్ అయ్యి మరి చూద్దాం బీసీడీ కనుక క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడికి వెళ్ళాయంటే 29,000కి క్లోజ్ అయ్యాయి. బట్ అది గర్ల్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ కింద ర్యాంక్స్ అన్నీ గర్ల్స్కే కనిపిస్తున్నాయి. సో ఎన్సీసీ. సో బట్ ఇక్కడ 24,000 అంటే 24,000 వరకు వస్తే మీకు జనరల్ కేటగిరీలో బీసీడీలో విఐటిబి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కాలేజ్ కనుక బీసీ కేటగిరీ కనుక చూస్తే 26,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. మరి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 46,000కి గర్ల్కి. జనరల్ విషయానికి వస్తే మాత్రం 44,000కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీలో 7,200 నుంచి స్టార్ట్ అయ్యి మరి క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వెళ్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆల్మోస్ట్ చాలా అవకాశం అయితే కనిపిస్తుంది. 18,000 వరకు కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అవకాశం ఉన్నది. ఇక్కడ మరి ఓసీ జనరల్లో మాత్రం 17,000 వరకు క్లోజ్ అయినాయి. బట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 18,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. సో ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే 31,000 నుంచి స్టార్ట్ అయ్యాయి. క్లోజింగ్ విషయానికి వస్తే మరి 82,000 వరకు క్లోజ్ అయ్యాయి. బట్ గర్ల్కే ఇది గర్ల్కి. నెక్స్ట్ వచ్చి జనరల్ కేటగిరీ కనుక చూస్తే 73,000 ఎస్సీ కేటగిరీలో మనకు విత్
విఐటిబిలో సీట్లు అయితే ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ గురించి చూస్తే ఎస్టీ కేటగిరీలో స్టార్ట్ అవ్వడమే మనకు 1 lakh నుంచి స్టార్ట్ అయ్యాయి, క్లోజ్ అవ్వడము 1,44,000. అంటే 1 lakh ప్లస్ వచ్చినా కూడా ఈసీఈలో అవకాశం అయితే కనిపిస్తుంది టాప్ 10 కాలేజీ లోపల. నెక్స్ట్ వచ్చేసి వాసిరెడ్డి వెంకటరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కనుక చూస్తే ఉన్నాయి 144 సీట్స్ అండి. మరి ఇంట్లో కనుక చూస్తే బీసీఏ కేటగిరీలో 18,000 నుంచి స్టార్ట్ అయ్యి క్లోజ్ కావడము 1,19,000 ఇది గర్ల్కి. నెక్స్ట్ బాయ్ విషయానికి వస్తే 46,000కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీలో కనుక చూస్తే 24,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే చూద్దాం. బీసీబీ క్లోజింగ్ ర్యాంక్ ఆల్మోస్ట్ 1 lakh వరకు ఉంది, కానీ స్పెషల్ కేటగిరీ జనరల్లో మాత్రం 44,000కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ కేటగిరీలో 7,551కి స్టార్ట్ కావడం జరిగింది. మరి క్లోజింగ్ కూడా ఇంకొక 35,000కి బీసీసీ జనరల్ కేటగిరీలో సీట్ రావడం. బీసీడీ గురించి చూస్తే 22,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 22,000 నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ ఒక 1 lakh వరకు వెళ్ళింది సీట్స్. అంటే మీకు 37,000 వరకు అయితే మనకు ఇది మోస్ట్లీ 1 lakh అనేది ఫేజ్ 2 అయి ఉంటుంది. సో బట్ బీసీడీలో మాత్రం 37 ర్యాంక్ వాళ్ళకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కనుక చూస్తే బీసీఈ విషయానికి వస్తే 15,000 నుంచి వెళ్ళి స్టార్ట్ అయినాయి. 15,000 నుంచి స్టార్ట్ అయ్యి 80,000 ర్యాంక్ వరకు క్లోజ్ అయినాయి. బట్ జనరల్ విషయానికి మాత్రం 39,000కే క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ. సో ఓసీ కేటగిరీ కనుక చూస్తే 11,000 నుంచి స్టార్ట్ అయ్యాయి. 11,000 నుంచి స్టార్ట్ అయ్యి చూద్దాం క్లోజింగ్ ర్యాంక్. 1,41,000. బట్ ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 25,000, 20,000 ఇంత ర్యాంక్స్ వచ్చినా కూడా ఇవన్నీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్సే లాస్ట్గా అనిపిస్తుంది కదా, ఇవన్నీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో బట్ జనరల్ కేటగిరీలో మాత్రం చూస్తే 22,000 ర్యాంక్ లోపు అయితే సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ గురించి చూస్తే 42,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి ఎండ్ విషయానికి వస్తే ఎస్సీ కేటగిరీలో అరౌండ్ 72,000 వరకు రావడం జరిగింది. బట్ జనరల్ కేటగిరీలో 75,000 ర్యాంక్కి సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో కనుక చూస్తే 55,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. 1,37,000. బట్ ఇది గర్ల్ 1,21,000ని జనరల్ కేటగిరీలో ఎస్టీ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. సో ఇలా వివిఐటి కాలేజ్లో ఉన్న 144 సీట్స్ ఎలా ఫిల్ అయ్యాయి అన్న దాని గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం గురించి మాట్లాడితే బీసీఏ కేటగిరీలో కనుక చూస్తే 13,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా సీట్స్ వచ్చేసి 66 ఉన్నాయి. 30,000 నుంచి స్టార్ట్ అయ్యి క్లోజ్ అవ్వడం 38కి. బట్ ఇది బీసీఏ గర్ల్స్ ఎన్సీసీ. సో ఇక్కడ 18,000 కూడా గర్లేనండి. సో 70,000 వరకు వస్తే మాకు బీసీఏలో అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ బీసీబీ గురించి మాట్లాడితే బీసీబీలో 7,000 నుంచి ర్యాంక్ తోటి అయితే స్టార్ట్ కావడం జరిగింది. క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి అరౌండ్ 18,000 వరకు అయితే కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీసీలో ఒకటే సీట్ ఫిల్అప్ అయింది. నెక్స్ట్ బీసీడీలో కనుక చూస్తే 8,450 నుంచి స్టార్ట్ అయ్యి క్లోజ్ అవ్వడం మాత్రం ఒక 16,000 లోపు క్లోజ్ కావడం జరిగింది. అంటే మీకు 16,000 లోపు వస్తే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ కనుక చూస్తే మనకు ఒక 16,000 నుంచి స్టార్ట్ అయినాయి. 1,12,000కి ఎండ్ అయింది. బట్ గర్ల్. నెక్స్ట్ ఓసీ కేటగిరీ కనుక తీసుకుంటే 7,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. బట్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 16,000 ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. బట్ ఓసీ జనరల్లో మాత్రం 8,000 వరకే క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మిగతా అన్ని ఎకనామికల్ వీకర్ సెక్షన్సే కనిపిస్తున్నాయి ఓసీలో కూడా. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే 14,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. మరి ఎండ్ అవుడ్ మాత్రం 36,000కి గర్ల్. ఇది కూడా గర్ల్, అన్ని ఆల్మోస్ట్ గర్ల్ ఫిల్ అయినాయి. బట్ ఇక్కడ 4,000కి జనరల్లో క్లోజ్ కావడం జరిగింది. అంటే 24,000కి కేటగిరీ జనరల్లో ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ కనుక చూస్తే 29,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. 47,000 వరకు సీట్లు అయితే రావడం జరిగింది. సో ఇది జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ విజయనగరం కాలేజ్లో ఉన్న సీట్స్ విషయానికి వస్తే నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్.
ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో కనుక చూస్తే టోటల్ 192 సీట్స్ అయితే ఉన్నాయి. అందులో బీసీఏ కేటగిరీ కనుక చూస్తే బీసీఏ 11,000 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వడం ఆల్మోస్ట్ ఒక 47,000 వరకు ఎండ్ అయింది. బట్ జనరల్ విషయానికి వస్తే 32,000 వరకే ఎండ్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ విషయానికి వస్తే 11,000 నుంచి స్టార్ట్ అయినాయి. మరి ఎండ్ అవ్వడం మాత్రం చూద్దాం ఎక్కడ వరకు ఎండ్ అయిందో. బీసీబీ జనరల్ 30,000 వరకు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మిగతా ఈ గర్ల్ ఇది స్పెషల్ కేటగిరీ కింద ఫిల్ అయింది. నెక్స్ట్ బీసీసీ కనుక చూస్తే అరౌండ్ 8,982కి స్టార్ట్ అయ్యి 59,000కి క్లోజ్ అయింది. ఇవన్నీ గర్ల్సే, మోస్ట్లీ అన్ని గర్ల్స్ అనేది ఒక 28,000 8,000 బాయ్కి ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీలో కనుక చూస్తే 10,000 నుంచి స్టార్ట్ అయినాయి. సో 10,000 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వెళ్ళినాయి అంటే 45,000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళడం జరిగింది. బట్ జనరల్ కేటగిరీలో కనుక చూస్తే ఒక 31,000 ర్యాంక్ వరకు అయితే సీట్స్ ఫిల్ అయినాయి. నెక్స్ట్ వచ్చి గర్ల్ విషయానికి వస్తే 37,000. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ కనుక చూస్తే 48,000 నుంచి స్టార్ట్ అయినాయి. ఎండ్ వచ్చేసి 80,000కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కనుక చూస్తే 8,848 తోటి స్టార్ట్ అయ్యి క్లోజింగ్ వచ్చేసి మనకి 45,000. బట్ మిగతా అన్ని పైన కనిపిస్తున్న 19,000లు ఈ 19, 18 ఇవన్నీ ఎకనామికలీ వీకర్ సెక్షన్సే. ఆల్మోస్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్సే ఫిల్ కావడం. ఈ ఆల్మోస్ట్ అన్ని ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అన్నీ ఇందులోనే ఫిల్ అయ్యడం జరిగింది. సో మోస్ట్లీ 15,000 ఒక్కటే కనిపిస్తుంది లోయెస్ట్ ర్యాంక్. అంటే మోస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అన్నీ ఎస్ఆర్కేఆర్ కాలేజీలోనే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 24,000 నుంచి ఎస్సీ కేటగిరీ స్టార్ట్ కావడం జరిగింది. సో మరి చూద్దాం క్లోజింగ్ ర్యాంక్ ఎక్కడికి ఫిల్ అయిందన్న దాని గురించి చూస్తే ఒక 72,000 వరకు ఎస్సీ కేటగిరీలో సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ 86 ర్యాంక్ తోటి స్టార్ట్ కావడం జరిగింది. మరి చూస్తే 1,40,000, బట్ ఇవన్నీ 1,40,000, 1,36,000 ఇవన్నీ గర్ల్స్. బట్ 1,12,000 జనరల్ ఎస్టీ కేటగిరీ కింద ఉన్న 192 సీట్స్ ఇలా ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో ఫిల్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ కాలేజ్ విషయానికి వస్తే అనిల్ నేరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇందులో 144 సీట్స్ అయితే ఉన్నాయి. సో అరౌండ్ బీసీఏ కేటగిరీ కనుక చూస్తే 10,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. 10,000 నుంచి మనకి 64,000 జనరల్ కేటగిరీలో ఫిల్ కావడం అయితే జరిగింది. అలాగనే గర్ల్ విషయానికి వస్తే 26,000కి ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీలో కనుక చూస్తే 13,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 13,000 నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ ఒక 87,000 వరకు అయితే క్లోజ్ కావడం జరిగింది బీసీబీ జనరల్ కేటగిరీలో. ఇక బీసీసీ విషయానికి వస్తే 2 ర్యాంకులే ఫిల్ అయినాయి, ఒక 38,000, ఒకటి 81,000. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ కనుక చూస్తే 4,900 నుంచి అయితే 9,400 నుంచి స్టార్ట్ అయ్యి చూస్తే మరి చూద్దాం బీసీడీ జనరల్ కేటగిరీ ఆల్మోస్ట్ 144 సీట్స్లో మరి బీసీడీనే ఎక్కువ ఫిల్ అయినట్టయితే కనిపిస్తుంది ఈ కాలేజీలో. సో గర్ల్ అయితే 47,000 ఆల్మోస్ట్ గర్ల్ అన్ని గాళ్ళే కనబడుతున్నాయి. సో జనరల్లో మాత్రం 17,000 లోపు ఫిల్ అయినట్టు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ నుంచి చూస్తే మాత్రం 52,000 నుంచి అయితే స్టార్ట్ అయ్యి 92,000 వరకు క్లోజ్ అని అది గర్ల్. ఒకవేళ బాయ్ కనుక చూస్తే 69,000 ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీలో 9,800 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అన్నీ ఆల్మోస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్సే కనిపిస్తున్నాయి చూస్తే అలాటెడ్ సీట్స్లో. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఫిల్ గాను జనరల్ విషయానికి వస్తే మాత్రమే చూద్దాం ఎంత ఓసీ జనరల్ ఎంతవరకు కట్ ఆఫ్ అయిందన్నది 43,000 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. ఇంకా ఈ 1,07,222 ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఓసీ ఎన్సీసీలో 1,40,000. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే 51,000 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ కావడం మనకి అరౌండ్ 1,09,000 వరకు అయింది. బట్ ఇవన్నీ గర్ల్స్. జనరల్ కేటగిరీలో కనుక చూస్తే ఎస్సీలో 1,00,000 వరకు సీట్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ ఇలా 78,000 నుంచి స్టార్ట్ అయ్యి
ఎండ్ కావడం 1,45,000కి ఎండ్ అయింది. జనరల్ కేటగిరీలో మాత్రం 1,36,000. సో ఇవి స్టూడెంట్స్ అనిల్ నేర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్న 144 కాలేజెస్ ఎలా ఫిల్ అయ్యాయి అన్న దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి JNTU కాలేజ్ ఆఫ్ పులివెందుల, ఇందులో మొత్తం ఓన్లీ 66 ఉన్నాయి. అందులో BCA కేటగిరీలో 14,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకు 35,000కి క్లోజ్ అయ్యాయి. బట్ అన్నీ స్పెషల్ గర్ల్ అది 34,000కి, బట్ జనరల్లో 24,000కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ BCBలో కనుక చూస్తే 12,000 నుంచి స్టార్ట్ అయ్యాయి, మరి క్లోజ్ కావే విషయంలో మాత్రం 35 అది గర్ల్. నెక్స్ట్ జనరల్ కేటగిరీలో మాత్రం BCBలో 22,000కి ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి BCD కేటగిరీ కనుక చూస్తే 18,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది, మరి క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే 55,000 అది గర్ల్. ఆల్మోస్ట్ ఇలా 26,000 నుంచి అన్ని BCDలు గర్ల్, ఓన్లీ 25,000 మాత్రమే BCD బాయ్ కింద ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి OC కేటగిరీ కనుక చూస్తే 9,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే అరౌండ్ 27,000, బట్ ఇది OC NCCలోకి వెళ్ళిపోయింది. ఎకనామికల్ వీకర్ సెక్షన్సే బాగా ఫిల్ అయ్యాయి, ఇక పైన అన్ని గర్ల్సే. సో ఎకనామికల్ వీకర్ 16,000, సో 16,000 జనరల్ కేటగిరీలో పోను, మిగతా ఎకనామికల్ వీకర్ సెక్షన్ కిందనే ఫిల్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరి SC కేటగిరీ కనుక స్టార్ట్ చేస్తే ఇక్కడ 17,000 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే అరౌండ్ 1,14,000, బట్ ఇది క్యాప్. జనరల్ కేటగిరీలో 46,000కి ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ ST కేటగిరీలో కనుక చూస్తే 43,000 నుంచి స్టార్ట్ అయ్యి 70,000 వరకు క్లోజ్ అయింది. సో ఇలా JNTU కాలేజ్ ఆఫ్ పులివెందులో కనుక తీసుకుంటే ఉన్న 66 సీట్స్ ఇలా ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి GPR ఇంజనీరింగ్ కాలేజ్, ఇందులో 144 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో BCA కేటగిరీ కనుక తీసుకుంటే 14,000 నుంచి స్టార్ట్ అయినాయి, ఎండ్ అవుడ్ మాత్రం ఆల్మోస్ట్ 65,000కి ఎండ్ అయినాయి. జనరల్లో మాత్రం 30,000కి ఎండ్ అయింది. నెక్స్ట్ BCB కనుక చూస్తే BCB కనుక 12,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎండ్ అవ్వడం మాత్రము అరౌండ్ 30,000కి ఎండ్ అయినాయి జనరల్ కేటగిరీలో. నెక్స్ట్ BCCలో మాత్రం ఒకటే 76,000కి ఫిల్ అయింది. నెక్స్ట్ BCD కేటగిరీలో చూస్తే 14,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ కొన్ని సీట్లు మాత్రమే ఫిల్ అయ్యి, అదేంటిదంటే BCDలో BCD జనరల్ 29,000కి ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ BCE కేటగిరీలో చూస్తే 11,000 నుంచి స్టార్ట్ అయ్యి 33,000కి ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ OC కేటగిరీలో కనుక తీస్తే 9,800 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అన్నీ ఇందులోనే కనిపిస్తున్నాయి. సో 1,34,000 వరకు అయితే ఫిల్ కావడం జరిగింది. ఇందులో అన్నీ ఆల్మోస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ చాలా వరకు ఫిల్ అయ్యి 18,000 లోపు 17,000 లోపు అయితే ఇందులో అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి SC కేటగిరీలో కనుక చూస్తే SC కేటగిరీలో 23,000 నుంచి స్టార్ట్ అయ్యి ఫిల్ అవ్వడం మాత్రం 64,000 వరకు ఫిల్ అయింది. నెక్స్ట్ ST కేటగిరీ 39,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000 వరకు ఫిల్ కావడం జరిగింది. సో ఇలా 144 సీట్స్ GPR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఫిల్ అయిన విధానం. నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీలో కనుక చూస్తే మొత్తం 168 సీట్స్ ఉన్నాయి. ఇందులో BCA కేటగిరీ కనుక చూస్తే 18,000 నుంచి స్టార్ట్ అయిన క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 97,000 ఇది గర్ల్. జనరల్ అయితే 93,000. నెక్స్ట్ వచ్చేసి BCD కేటగిరీలో 70,000 నుంచి స్టార్ట్ అయినాయి, ఎండింగ్ వచ్చేసి BCB కేటగిరీ ఎండింగ్ ఆల్మోస్ట్ ల్యాక్లలో ఉంది, 1,42,000 వరకు వెళ్ళింది. నెక్స్ట్ BCC కనుక చూస్తే 40,000 ఒక్కడికే ఇవ్వడం జరిగింది. BCDలో కనుక చూస్తే 18,000 నుంచి స్టార్ట్ అయినాయి, క్లోజ్ అవుడ్ మాత్రం మనకు 62,000 వరకు క్లోజ్ అయినాయి, బట్ జనరల్లో మాత్రం 56,000. నెక్స్ట్ BCE కేటగిరీ కనుక చూస్తే 24,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది, 1,00,000+ వరకు వెళ్ళినాయి, అది హ్యాండిక్యాప్డ్, బట్ ఇది గర్ల్లో 90,000 జనరల్లో రావడం జరిగింది. నెక్స్ట్ OC కేటగిరీ కనుక తీసుకుంటే 9,000 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. 9,000 నుంచి ఆల్మోస్ట్ జనరల్ కేటగిరీలో చాలా ఫిల్ అయినాయి, 81,000 వరకే ఫిల్ అయినాయి, బట్ జనరల్ కేటగిరీలో 40,000 వరకు అయితే ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి SC కేటగిరీలో కనుక చూస్తే 31,000 నుంచి అయితే
ఫిల్ కావడం జరిగింది. 31,000 నుంచి 1,46,000, జనరల్ అయితే 1,36,000 వరకు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ, ఎస్టీ క్యాట్లో 55,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,40,000 వరకు ఫిల్ కావడం జరిగింది. సో ఇలా 168 సీట్స్ ఎలా ఫిల్ అయిన దాని గురించి టాప్ 17. నెక్స్ట్ వచ్చేసి టాప్ 18 విషయానికి వస్తే జిఎంఆర్ కాలేజ్, ఇందులో బీసీఏ మొత్తం 144 సీట్లు ఉండే బీసీఏ 17 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 39,000 వరకు వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ కనుక చూస్తుంటే బీసీబీ కేటగిరీలో 10,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 30,000 వరకు అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీలో ఒకటే సీట్ రావడం జరిగింది. బీసీడీలో 12,000 నుంచి స్టార్ట్ అయింది. 12,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇలా చాలా సీట్స్ 144లో బీసీటీనే ఎక్కువ కనబడుతున్నాయి. 1,16,000, జనరల్లో 23,000 వరకు ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ బీసీ కేటగిరీ కనుక చూస్తే 71,000, 89,000, ఇలా జనరల్లో 1,18,000 వరకు కూడా వెళ్ళింది. ఓసీ కేటగిరీలో మాత్రం 14,000 నుంచి స్టార్ట్ అయింది. 14,000 నుంచి ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ సీట్లు ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఎకనామికల్ వీకర్ సెక్షన్సే ఫిల్ కావడం జరిగింది మోస్ట్లీ. సో ఓసీలో ఎకనామికల్ వీకర్ సెక్షన్సే చాలా వరకు ఫిల్ అయినాయి ఇందులో ఈ కాలేజీలో. జనరల్లో మాత్రం చూస్తే అసలు జనరలే కనిపిస్తలేదు. ఓసీ జనరల్ మాకు 15,000 వరకు అవకాశం కనిపించింది. సో మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్సే. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే 22,000 నుంచి స్టార్ట్ అయినాయి. 22,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 1,09,000 వరకు ఎండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ 90,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,39,000 వరకు ఎండ్ కావడం జరిగింది. సో ఇది జిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, ఇందులో 33,000 నుంచి స్టార్ట్ అయినాయి. 33,000 నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ మనకు 1,00,000 వరకు అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీలో కనుక 1,14,000 నుంచి స్టార్ట్ అయినాయి. 14,000 నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 68,000 వరకు వెళ్ళినాయి. నెక్స్ట్ బీసీసీ కేటగిరీ కనుక చూస్తే 58,000 ఒకటే వచ్చింది. నెక్స్ట్ బీసీడీలో కనుక 24,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి అరౌండ్ 1,00,000 వరకు అయితే వెళ్ళినాయి. బట్ ఇది ఎన్సీసీ. నార్మల్గా అయితే జనరల్ కేటగిరీలో 66,000కి ఫిల్ కావడం జరిగింది. బీసీఈలో మాత్రం ఓన్లీ 3 మాత్రమే ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ ఓసీ కేటగిరీలో కనుక చూస్తే 5,000 నుంచి స్టార్ట్ అయ్యాయి. 5,000 నుంచి స్టార్ట్ అయ్యి అన్ని మనకు జనరల్ కేటగిరీలో ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు. సో టాప్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీలు అరౌండ్ 10,000, 10th ప్లేస్ తర్వాత అన్నీ ఎకనామికల్ వీకర్ సెక్షన్సే కనబడతాయి. ఎక్కువ 92,000 ఇది ఎస్సీ అంటే స్పెషల్ కేటగిరీలో. జనరల్లో 65,000 వరకు అయితే ఆగింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే 40,000 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వడం మాత్రం మనకి చూస్తే కనుక 149K. ఎస్టీలో మాత్రం ఒకటే స్పెషల్ కేటగిరీలో రావడం జరిగింది. సో ఇది 240 సీట్స్ ఎలా ఫిల్ అయ్యాయి అన్న దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 20th ప్లేస్లో కనుక చూస్తే డాక్టర్ వైఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇలా కనుక చూస్తే బీసీఏ 35,000 నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 88,000కి క్లోజ్ అయినాయి. నెక్స్ట్ బీసీబీ కనుక చూస్తే 44,000 నుంచి స్టార్ట్ అయ్యి 79,000 క్లోజ్ అయినాయి. బీసీసీలో మాత్రం ఒక్కరే ఫిల్ అయ్యారు. నెక్స్ట్ బీసీడీలో కనుక చూస్తే 8,000 నుంచి స్టార్ట్ అయ్యి 62కి క్లోజ్ అయినాయి. సో నెక్స్ట్ బీసీఈ కనుక చూస్తే 55 నుంచి స్టార్ట్ అయినాయి 1,16,000కి. నెక్స్ట్ ఓసీ కేటగిరీలో కనుక చూస్తే 38,000 నుంచి స్టార్ట్ అయ్యి 61,000కి వెళ్ళింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 34,000 నుంచి స్టార్ట్ అయ్యి 86,000. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో 10,000, 14,000, 11,000. ఓకే, సో ఇలా టాప్ 20 కాలేజెస్లలో ఉన్న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇలా యూస్ఫుల్ వీడియోస్ ఈ ఏపీ సెట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉండడం జరిగింది.